అడ్డం ఎందుకు వస్తారు అరే జరగండి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులతో కలిపి గాంధీ భవన్లో జన్మదిన వేడుకలు జరిపి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలని బలైన వర్గాల నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక సంవత్సరాల అనుభవం దృష్ట్యా పార్టీ కార్యకర్తలందరికీ క్షేత్రస్థాయిలో పార్టీని కూడా బలపరుస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో గెలిపించే విధంగా అన్ని రకాల శక్తి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారు కాంగ్రెస్ పైన మాట్లాడే కంటే ముందు వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడం జరిగింది అఫీషియల్గా. నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్, స్వయంగా కవిత గారే కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొన్ని దయ్యాలు ఉంటున్నాయన్నారు. ఆ దయ్యాల గురించి ఎవరో వాళ్ళు జవాబు చెప్పి మమ్మల్ని అడిగితే మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు సరైన అనేక కవిత గారి మీడియా కవరేజు, కవిత గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్సులు, లీకేజీల మీద పాపం ఫీల్ అయ్యి ఏదో ఒకటి గట్టిగా అంటే కవిత గారిది పోయి మళ్ళీ కేటీఆర్ గారికి ముందు వస్తారనే ఆలోచనతో చెప్పిండా, ఎందుకు చెప్పినో తెలియదు. బేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు, నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం అని చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మనం చేస్తాం.